సార్ మంజరేల్ ఓపెన్ ఇప్పుడు పెట్టుకుంటాం. రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉన్నది. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం కొనసాగుతున్నట్టుగా గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను బట్టి చూస్తే తెలుస్తూ ఉన్నది. ఒక 2-3 రోజుల క్రితం 2 రోజుల క్రితం సిద్దిపేట సంబంధించినటువంటి ఒక వ్యక్తి హరీష్ రావు పైన కంప్లైంట్ ఇస్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నాది, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలో నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో గతంలో పోటీ చేసినటువంటి చక్రధర్ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు హరీష్ రావు మీద. సో ఈ ఘటనంతా ఒకవైపు, మరోవైపు గత 1-2 నెలలుగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సేమ్ ఇట్లాంటి ఆరోపణలే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉన్నది. కరీంనగర్ సిపి కావచ్చు, అట్లాగే కరీంనగర్ సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరి ప్రమేయం మీద ఆయన గతంలో కూడా 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. వీళ్ళంతా కూడా నా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు, నేను పోయే కార్యక్రమాలు కూడా వాళ్ళకి ముందే తెలుస్తూ ఉన్నాయి, నా ఫ్యామిలీకి కూడా తెలియని విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నేను వెళ్ళే దగ్గర వాళ్ళు ముందే పోయి ఉంటా ఉన్నారు, ఇదంతా కుట్ర జరుగుతుందని గతంలోనే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. సో ఏదైతే చక్రధర్ గౌడ్ కూడా సేమ్ ఇదే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదైంది హరీష్ రావు మీద. ఆయన ఒక ప్రజాప్రతినిధి కూడా కాదు, కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నా మీద నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది, దాని మీద కంప్లైంట్ తీసుకోవాలి అని చెప్పేసి ఆయన నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సిఐ కంప్లైంట్ తీసుకోకుండా వెళ్ళిపోవడం, ఆ సమయంలో చిన్న గొడవ జరగడం, ఇదంతా జరిగింది. లాస్ట్కి ఈ గొడవ అంతా జరిగిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ తీసుకొని జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఇప్పటివరకు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టుగా ఇప్పటివరకు అయితే ఇట్లాంటి సమాచారం లేదు. కానీ ఏదైతే వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదని వీళ్ళు నిరసన తెలిపారో దాని మీద కేసు ఫైల్ చేసి వెంటనే ఇవాళ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చాలా సివియర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఆరోపణలు కౌశిక్ రెడ్డి చేసిండో దాన్ని పట్టించుకోలేదు, దానికి జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి వదిలేసారు. కానీ అక్కడ కంప్లైంట్ తీసుకోవట్లేదు అనేది వీళ్ళు నిరసన తెలిపారో దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ కౌశిక్ రెడ్డి ఇంటికి 100 మంది పోలీసులు వచ్చేసి ఆ ఇంటిని చుట్టుముడతారు. అట్లా ఇంటి లోపలికి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు పోలీసులు, ఆయన అరెస్ట్ చేయడానికి లోపల దాకా వెళ్ళిపోయి ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఇదంతా కూడా గవర్నమెంట్ నుంచి జరుగుతున్నటువంటి కుట్రగానే బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. అంటే ప్రశ్నిస్తే, ప్రజా సమస్యల మీద మాట్లాడితే, క్వశ్చన్ చేస్తే ఇట్లా అరెస్టులు చేయడం, ఇట్లా దాడులు చేయడం, కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. మొన్న ఎప్పుడైతే హరీష్ రావు గవర్నమెంట్కి సంబంధించి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి డబుల్ స్టాండర్డ్ ఎట్లా ఉన్నది, ఆయన ఒక్కో రోజు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, మరుసటి రోజు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, ఇప్పుడేం చెప్తా ఉన్నారు, ఇట్లా దాదాపు అన్ని కంపారిజన్స్ తోటి దాదాపు ఒక 20-25 పైగా వీడియోలు తీసుకొచ్చి ఆయన సజీవ సాక్ష్యాలతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అవన్నీ కూడా మీడియాకు చూపించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వైఖరి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అప్పుడు ప్రజల గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఆయన, ఇవన్నిటికి సంబంధించి కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంది రేవంత్ రెడ్డి పనితీరు. ఆయన చెప్పిన మాటలకి ఇప్పుడు చేస్తున్న దానికి కంప్లీట్గా రివర్స్ ఉన్నది. ఇదంతా కూడా ఎన్నికల్లో గెలవడానికి అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు వచ్చి ప్రజలను పీడిస్తూ ఉన్నారు అన్నట్టుగా ఆయన అవన్నీ చూపించుకుంటూ మీడియాతో మాట్లాడారు. ఆ రోజు ఇది జరిగిన మరుసటి రోజే హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవుతుంది. ఈ జరిగిన వెంటనే కౌశిక్ రెడ్డి మరి నాది కూడా తీసుకోవాలి కదా, నేను కూడా ఫోన్ ట్యాపింగే కదా అని చెప్పి వెళ్తే ఆయన మీద రివర్స్లో కేసు పెట్టి ఆయనను కూడా ఇవాళ అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. ఆయన అక్కడికి దీన్ని నిరసించుకుంటే వాళ్ళు అక్కడికి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి జగదీష్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కొత్త ప్రభాకర్ రెడ్డి, అట్లాగే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, వీళ్ళందరూ ఇంకా చాలామంది వెళ్ళారు అక్కడికి. సో వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, లాక్కెళ్ళిపోవడం, దారుణంగా లాక్కెళ్ళిపోవడం. హరీష్ రావు మీద అయితే ఒక కానిస్టేబుల్ దుర్భాషలాడిండు అని చెప్పి హరీష్ రావు చెప్పారు. సో ఇదంతా జరుగుతూ ఉన్నది. అంతా కూడా ఒక మోరల్గా దెబ్బతీసే కుట్ర. అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే అరెస్టులు అవుతాయి, దాడులు అవుతాయి, కేసులు అవుతాయి, బయట ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్న ఆ ఇంటెన్షన్ని పంపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళనే చూసినాం మనం, ఒక కేసులో కంప్లైంట్ తీసుకోవట్లేదని నిరసన తెలిపితే
ఆ కేసు ఫైల్ చేశారు తప్పితే ఇచ్చిన కంప్లైంట్ మాత్రం పక్కన పెట్టేసారు. ఇప్పటివరకు ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు దానిపైన. సో ఇవన్నీ కూడా ఒక ప్రశ్నిస్తే దాడులు కేసులు అన్న కోణంలోనే గవర్నమెంట్ చేస్తూ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఆరోపిస్తూ ఉన్నది. అక్కడికి పెద్ద సంఖ్యలో ఈ కార్యకర్తలు మిగతా నాయకులు పోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి, ఒక భయానక వాతావరణం సృష్టిస్తూ ఉన్నది. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు అధికార పక్షానికి ఎట్లా వ్యవహరిస్తే ఏందని చెప్పి నిన్న కొన్ని ఉపన్యాసాలు ఇచ్చారు. పొద్దున రోషయ్య సంస్మరణ సభకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ గతంలో రోషయ్య తనకు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే తనకు అసెంబ్లీలో ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ప్రతిపక్షం పని ఏంటిది, అధికార పక్షం పని ఏంటిది, ఎవరేం చేయాలి, ప్రతిపక్షం ప్రశ్నించాలి, అధికార పక్షం పరిష్కరించాలి, ఇవన్నీ చేయాలి, ఇట్లాంటి చాలా ముచ్చట్లు నేను చెప్పారు ఆయన పొద్దున. కానీ కట్ చేస్తే ఈ చర్యలన్నీ కూడా ఎవరు ప్రశ్నించొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు అసలు ఎంత ఇబ్బంది అయినా కూడా బయటికి రావద్దు, ప్రజల సమస్యల మీద పార్టీలు కూడా ప్రతిపక్షాలు కూడా బయటికి రావద్దు అని చెప్పి అన్నట్టుగానే వీళ్ళంతా ఈ వ్యవహారం అంతా ఉన్నది. బీజేపీ ఎట్లాగో బయటకు రావట్లేదు, పెద్దగా ప్రజల గురించి ప్రశ్నించట్లేదు, ప్రజల సమస్యల మీద పెద్దగా మాట్లాడట్లేదు, ఎంత కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఒకవైపేమో కొడంగల్లో ఇష్యూ నడుస్తూ ఉంటే కిషన్ రెడ్డి వచ్చి మూసీలో నిద్ర అని చెప్పి ఆయన అక్కడికి వెళ్తారు. అక్కడ అంత దారుణమైన పరిస్థితి కొడంగల్లో లగచర్లలో ఉంటే ఆయన మూసీ నది దగ్గర నిద్ర చేసిరు. సో వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ మేము ప్రజల పక్షాన ఉంటాం, మేము అగ్రెసివ్గా పోతామని చెప్పి వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్గా ముందుకెళ్తే గవర్నమెంట్ ఇట్లా ఎవరు వెళ్తే వాళ్ళని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఎవరు ఇంటి దగ్గరికి వెళ్ళినా నాయకులు ఎవరు అక్కడ ఇంటి ముందుకు వెళ్ళినా కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. చివరికి ఒక దశలో కంప్లీట్గా బయట వాళ్ళు ఉండేటువంటి ఆ విల్లాస్ బయట ఉన్నటువంటి గేట్నే కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. అంటే ఒక భయానక వాతావరణం, ఒక ఎమర్జెన్సీ పరిస్థితిని తలపించేలాగా ఆ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ వేదికల మీదనేమో రేవంత్ రెడ్డి మాట్లాడేది ఒకటి ఉన్నది, ఇక్కడ బయటకు వచ్చి ఆయన చేస్తున్నది, పోలీసుల ద్వారా చేస్తున్నది మాత్రం ఇంకొక రకంగా ఉన్నది. మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరికి కూడా మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా లాక్కెళ్ళిపోతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే కొద్ది రోజుల క్రితం ఇదే లగచర్లలో కలెక్టరేట్కు సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వెళ్తారు. ఆయన ఏ పదవిలో లేరు, కనీసం మాజీ సర్పంచ్ కూడా కాదు, ఆయన ఏ పదవిలో లేరు. అయినా కానీ కలెక్టర్, సాక్షాత్తు కలెక్టర్ ఆయన ఛాంబర్లోంచి బయటకు వచ్చి వంగి వంగి దండాలు పెట్టి ఆయన తీసుకొని లోపలికి వెళ్తారు. కానీ ఇక్కడ మాజీ మంత్రులకు విలువ లేదు, మాజీ ఎమ్మెల్యేలకు విలువ లేదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇందాక అక్కడ గచ్చిబౌలి దగ్గర మాట్లాడారు, పోలీస్ స్టేషన్ దగ్గర మరీ దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు. ఏదైతే రేవంత్ రెడ్డి వ్యవహారం అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు, రేవంత్ రెడ్డి అవినీతి పడని, రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆ ఓటుకు నోటు కేసు వ్యవహారాలన్నీ అందరికీ తెలుసు. కానీ ఆయన అందరినీ కూడా ఇట్లాగే ఊహించుకుంటూ అందరితోటి ఇట్లాగే వ్యవహరించాలన్నట్టుగా చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రశ్నించే వాళ్ళని అడ్డుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పటివరకు కూడా వాళ్ళందరినీ ఇంకా స్టేషన్లోనే ఉంచారు, ఎవరిని కూడా బయటికి పంపించట్లేదు. అటు కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లి బంజారాహిల్స్ స్పేస్లో పెట్టారు, అక్కడికి కూడా అడ్వకేట్ని అలౌ చేయలేదు చాలాసేపటి వరకు. ఇప్పటివరకు కొద్దిసేపటి క్రితం వరకు కూడా లాయర్ని లోపలికి రానివ్వలేదు. మినిమం కనీసం సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చెప్పేసి లాయర్ చెప్తా ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు, ఎట్లాంటి అరెస్ట్ వారెంట్ లేదు, నోటీస్ ఇవ్వలేదు, ఇవన్నీ ఏవి లేకుండా సడన్గా వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అడ్వకేట్ కూడా చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసి ఎవరు కూడా బయటికి రావద్దు, ఎవరు మాట్లాడొద్దు, మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ఎవరు కూడా బయటికి రావద్దు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఒకవైపు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను సంబరాలు చేసుకుంటా, ఇంకోవైపు ఇట్లా నిర్బంధం, ఒక దౌర్జన్యపూరితంగా ఒక ఎమర్జెన్సీ పరిస్థితిని కళ్ళకు గడుతూ ఉన్నది బయట. ఇంకొక వైపు ఏమో ప్రజాపాలన అని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నది. ఇది అసలు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, ఎక్కడ కూడా వాళ్ళ మాటలకు చేతలకు పొంతన లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కౌశిక్ రెడ్డి విషయంలో అయితే ఒక తప్పు జరిగిందంటే తను ఒక బాధితుడిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన ఫిర్యాదు చేస్తే ఆ బాధితునికి న్యాయం చేయాల్సింది పోయి ఆయన మీదనే రివర్స్లో కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయడం, అక్కడికి వెళ్ళినటువంటి మిగతా నాయకులందరినీ అరెస్ట్ చేయడం కూడా ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నది.
బీఆర్ఎస్ నాయకులు ఎవరు గట్టిగా మాట్లాడితే ఎవరు బయట ఉంటే వాళ్ళందరినీ తీసుకొని పోయి లోపల వేయడం, జైల్లో వేయడం, కేసులు రాకుండా వేయడం, బెయిల్ రాకుండా చేయడం, ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఈసారి మన